హాయ్ వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే కజిరంగా నేషనల్ పార్క్ అండి. ఇది అస్సాంలో ఉంటుంది. చాలా బాగుంటుంది ఇక్కడ. ఈ నేషనల్ పార్క్కి మోదీ కూడా వచ్చారండి. అంత బాగుంటుంది ఇది. అందుకని మేము కూడా వెళ్తున్నాం. వెళ్ళి కూడా చాలా రోజులు అయింది, కానీ వీడియో ఇప్పుడు పెడుతున్నాం. ఇప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది కజిరంగా నేషనల్ పార్క్. ఇది నరేంద్ర మోడీ గారు వచ్చి కూడా వచ్చారు ఈ పార్క్కి. ఇక్కడ జూ పార్క్లో ఉన్నట్టు లోపల అన్నీ బంధించేసి ఉండరండి జంతువుల్ని, కానీ అలాగే వదిలేసి ఉంటాయి, తిరుగుతూ ఉంటారు. మనం దూరం నుంచి చూస్తూ ఉంటాం, అంత దగ్గరకు కూడా ఏం కనపడవు. కానీ ఇక్కడ బాగుండేది రైనో ఆర్ ఎలిఫెంట్, అవి రెండేనండి బాగా కనిపిస్తుంది. అంతేనండి. అవన్నీ మామూలు ఉంటాయి, కానీ అంతకేం ఉండదు ఇక్కడ. ఓన్లీ ఎలిఫెంట్ రైనోనే బాగా మెయిన్ ఉంటాయి, అవే కనిపిస్తాయి. కూడా దూరంగా కూడా ఉంటుంది, దగ్గర కనిపించదు. కానీ పొద్దున్నే 5కి వెళ్తే ఎలిఫెంట్ సఫారీ ఉంటుందండి. అది 8 వరకేను. 8 తర్వాత అయితే అది అయిపోయిద్ది. జీప్ సవారీ ఉంటుంది. మేము పొద్దున్న వెళ్ళాం, కానీ అప్పటికే అయిపోయింది. అందుకని మేము ఎలిఫెంట్ సఫారీకి వెళ్ళలేదు, జీప్ సఫారీకి వెళ్ళాం. జీప్ సఫారీకి వెళ్తే చాలా బాగుంటుంది. అది కూడా ఇదేనండి ఎంట్రింగ్. అక్కడ ఎంటర్ అవ్వాలి. ఇక్కడ ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ జీపు ఉంటుంది, ఆ జీప్తో మాట్లాడుకోవాలి. అలాంటి జీపు, ఆ జీపులో వెళ్ళొచ్చు. ఒక ఫ్యామిలీ మొత్తానికి 2000 తీసుకుంటారు. అప్పుడైతే ఇప్పుడు పెంచి ఉండొచ్చేమో తెలియదు, కానీ మేము వెళ్ళి చాలా రోజులు అయింది. 2000 తీసుకున్నారు. చాలా బాగుంటుంది దీంట్లో అసలు. కాకపోతే ఆ రోడ్డు అంతా మట్టి రోడ్డు వేసరికి ఇలా అలా వేసేసినట్టుంది, కానీ దూరం నుంచి కనిపిస్తాయి. దగ్గరకు కూడా ఏం కనిపించవు జంతువులు. అందుకనే అంతేం అనిపించలేదు వెళ్ళినాక. నాకు కొంచెం చూసాం అంతే, అవి కూడా దూరం నుంచి. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఏనుగులు అవి దగ్గరగా రోడ్డు మీద కనిపించాయి. ఇంకా బాగుండింది. అనవసరంగా పైసలు పెట్టిపోయాం, కానీ అక్కడ ఏం కనిపించలేదు అంతే దూరంగా. అందుకని వేస్ట్ అయిపోయింది. కానీ రోడ్డు మీద వస్తుంటేనే కనిపించే ఎలిఫెంట్స్ అవి. మంచిగా చూసేసి వచ్చేసాము. చూసేసేయండి, ఎవరైనా వస్తే కంపల్సరీ చూడండి, బాగుంటుంది కజిరంగా నేషనల్ పార్కు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ వాచింగ్. టు సబ్స్క్రైబ్ యూ మై ఛానల్.